హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. రోజు రోజుకి వీళ్ళ దాడి నిజంగా భయంకరంగా తయారైతుంది. తీవ్రవాదుల్లాగా తయారైతున్నారు. ఎవరో మీకు అర్థమై ఉంటది ఇప్పటికీ. నేను చిన్న పని నుండి ఈ 2 రోజుల నుండి వీడియో పెట్టకుండా కామ్గా ఉండి వాళ్ళ కామెంట్స్ కి రిప్లై ఇవ్వకుండా ఉంటే అక్క భయపడింది అట. దేనికయ్యా నేను భయపడేది? నాకు అర్థం కాదు. దేనికి భయపడాలా? అక్క దగ్గర సమాధానం లేదు అట. మీరు తీన్మార్ మల్లన్నతో డిబేట్ కి రండి అట. మీరు విశారదన్ మహారాజ్ తో డిబేట్ కి రండి అట. రమ్మనండి అయ్యా, నా ఇంటి అడ్రస్ చెప్తే ఎవడొస్తాడు? డిబేటే కదా, పర్వాలేదు. అడుక్కునే వాళ్ళకి అంతంత నోరు లేస్తూ ఉంటే కష్టపడి బతికే వాళ్ళ మాకెట్లుంటుంది నాకు అర్థం కాదు. వీళ్ళ కామెంట్స్ కి నేను భయపడి రిప్లై ఇవ్వలేదట. మీకు విషయం తెలుసా? ఎదవల కామెంట్లు, చెత్త కామెంట్లు అని డిలీట్ చేసి పడేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు. భయపడి కాదు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే పక్కన బురద కనిపించింది అనుకోండి, నేనే పక్కన నుండి వెళ్ళిపోతా. ఆ బురదలో కాలు పెట్టను, దాన్ని పట్టుకొని మళ్ళీ కడుక్కుంటూ టైం వేస్ట్ చేసుకోను. అర్థమైంది అనుకుంటా మీకు. అలా ఉన్న కామెంట్స్ మాత్రం ఎప్పటికప్పుడు డిలీట్ చేసి పడేస్తూ ఉంటా. సబ్జెక్ట్ ఉన్న కామెంట్స్, పద్ధతిగా ఉన్న కామెంట్స్ కి ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉన్నాను. ఆ మాత్రం దానికి అక్క భయపడింది, అయ్యో భయపడింది, ఇది కాదు. భయపడడం కాదు అక్కడ మ్యాటర్. మూర్ఖులతో వాదన ఎందుకు అని మాత్రమే. మళ్ళీ మూర్ఖులు అన్నాను తప్పు పట్టుకోకుండా, నా తమ్ములే కదా మీరు మూర్ఖులు అయితే ఆటోమేటిక్ గా నేను కూడా మూర్ఖురాలని అవుతాను. కానీ కామెంట్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి పెట్టండి. మీరు అడుక్కుంటున్నారు, మీకు రిజర్వేషన్లు కావాలా? అయ్యో మేము కష్టాల్లో ఉన్నాము, మాకు రిజర్వేషన్లు కావాలి, మాలో ఉన్నటువంటి పేదలు ఈ రకంగా కష్టపడుతున్నారు, మా కష్టాలు ఇట్లా ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేయండి. కామ్గా ఊరుకుంటాము, ఆ రిజర్వేషన్లు ఏవో తీసుకున్నారు, హ్యాపీగా ఉందాం అందరం. అంతేగాని మీరు చేసేదే అడుక్కోవడం, దాన్ని ఇంకా దాడులు చేయడాలు, గల్లాలు ఎగరేసుకోవడాలు, తంతము గుద్దుతాము నరుకుతాము కాదు. అయ్యా బాంచను దేహి అని అడుక్కోండి. రిజర్వేషన్లు కదా కావాలి, మీకు ఇచ్చేస్తారు. ఇది కేవలం మీ భాషలో నేను చెప్పడం మాత్రమే. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళ మాట విధానం ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఓపిక పడుతున్నాము, మేము ఓపిక పట్టిన కొద్దీ అది మా చేతగాంతనం అయిపోతుందిలే మీకు. ఇట్లా చూసుకుంటూ పోతే నేను డిలీట్ చేసే కామెంట్స్ లో చాలా వరకు రెగ్యులర్ గా వచ్చే కామెంట్స్ ఒక 4-5 చదువుతాను, వినండి ఒకసారి. వీటికి మరి ఏ రకమైన రిప్లైలు ఇవ్వాలి? పనిలేని వాళ్ళందరూ వచ్చి ఇట్లా పనికి మాలిన కామెంట్ పెట్టుకుంటూ ఈ రకమైన బెదిరింపులకు పాల్పడితే వీటికి నేను రిప్లై ఇవ్వాలా? ఈ అన్నగారి పేరు పెద్ద మనిషి ఉన్నట్టున్నాడు. పెద్ద మనిషి మీన్స్ అంతే 40-45 ఇయర్స్. ఈయన కామెంట్ ఏంది అంటే, అన్నగారి పేరు శంకర్ మంగళపల్లి అట. అన్నగారి కామెంట్, మీరు బీసీ బహుజనుల వృత్తి, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, రాజకీయ, కాంట్రాక్టు వ్యవస్థలను రాజ్యాధికారం అనే ముసుగులో గుప్పిట్లో ఉంచుకొని 90% జనాలకు చెందాల్సిన ప్రతిఫలాలు మీరే పొందుతున్నారు. అన్నగారు, శంకర్ గారు, నాకు అర్థం కాలేదు. ఏ రకమైన ప్రతిఫలాలు పొందుతున్నారయ్యా రెడ్లు? మీరు ఒక రెడ్డి ఆడబిడ్డ వాళ్ళపైన ఈ కామెంట్ పెట్టినారు. ఏ రకమైన ప్రతిఫలాలు? మీరు అంటే నేనే కదా. ఏ రకమైన ప్రతిఫలాలు పొందుతున్నాము? వృత్తి, ఉద్యోగ, ఉపాధి. వృత్తి, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. మీ వృత్తులను మేము ఏమైనా దోసుకుంటున్నామా? అయితే వీలైతే ఏమైనా భూములు జాగాలంటే వ్యవసాయం చేసుకుంటున్నాము, లేదు అంటే అన్ని మూసుకొని 5-10 అప్పో సప్పో చేసి మా బిజినెస్ లో మేము చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఉద్యోగ. ఇక ఉద్యోగాలు అంటారా? తెలంగాణలోనే ఉంటారా అన్న మీరు? రండి, నాతో పాటు రండి. ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్దాం. అది రెవెన్యూ అయినా పర్వాలేదు, మీరు అన్నట్టు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళినా పర్వాలేదు, లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా పర్వాలేదు, ఇంకెక్కడికైనా గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ ఉద్యోగులు కనిపించేటువంటి ఎక్కడికైనా పర్వాలేదు. నాతో పాటు మీరు రండి. అక్కడ చూపియండి. 100 మంది ఉంటే 100 మందిలో కనీసం 2-3 రెడ్లు ఉన్నారా? ఉద్యోగ వ్యవస్థలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరి చేతిలో ఉన్నాయి అన్నది మీరే నాకు క్లారిటీ ఇవ్వండి. నేను జస్ట్ తీసుకెళ్తాను మిమ్మల్ని, చేతులు కట్టుకొని నుంచుంటాం మీ ముందు. మీరే క్లారిటీ ఇవ్వండి. ఎందుకన్నా మాట్లాడతారు? ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం మీ కిందే ఉన్నాయి కదా, ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం మీ వాళ్ళే కదా. ఈ మాట మేము అంటున్నామా? మేము పన్నులు కడితే మీకు జీతాలు ఇస్తున్నారు, అయినా కామ్గా కడుతున్నాం కదా. ఇంకా ఎందుకు రెచ్చగొడతారు మనుషులని? నెక్స్ట్ ఉపాధి. ఏ రకమైన ఉపాధి అన్నా? మీరు మాకు ఉపాధి కల్పిస్తున్నారా? మీ ద్వారా మేము ఉపాధి పొందుతున్నామా? మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి, మీరు బిజినెస్లు పెడితే మీ దగ్గర మేము ఉపాధి పొందుతున్నామా? లేదంటే మీరు ఇంకో రకమైన ఉపాధులు ఏమైనా కల్పిస్తున్నారా? నాకు తెలిసిన 1 and only ఉపాధి చెప్పాలా? ఆ ఊర్లలో ఉంటది కదా ఉపాధి హామీ పథకం అట. అదే 100 రోజుల పథకం అనుకుంటా. అది తట్టాలు పారలు పట్టుకొని పోతారు.
ఆ పనులకు కూడా రెడ్లు పోతున్నారు. మీరు చూసినో లేదో పల్లెటూర్లలో ఎక్కువ రెడ్లు అదే పనికి పోతున్నారు. గమనించండి, ఇప్పటి వరకు మీరు గమనించకపోతే ఇప్పటి నుండి గమనించండి. ఉపాధి హామీ పథకాల్లో ఎక్కువ మంది ఎవరుంటున్నారు అని. ఊర్లలో ఉన్నటువంటి పల్లెటూర్లలో ఉన్నటువంటి రెడ్లే ఉంటున్నారు, వ్యవసాయం చేసుకునేటువంటి రెడ్లే ఉంటున్నారు. నెక్స్ట్ ఉపాధి అయిపోయింది కదా, ఇదే నాన్న మీరు చెప్పిన ఉపాధి. వ్యాపార రాజకీయ కాంట్రాక్ట్ వ్యవస్థలను అన్న. వ్యాపారం అంటే నిన్ననే చెప్పిన నిన్నటి వీడియోలోనే, మాకున్న ఎకరమో అరెకరమో లేదు అంటే ఏ పుస్తల తాడో తాకట్టు పెట్టుకొని అప్పో సప్పో చేసి ఏదో చిన్న బిజినెస్ పెట్టుకొని బతకాలి అంటే తినాలి కదా. తినాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. మాకెవరు ఉద్యోగాలు ఇవ్వరు, మాకు ఎక్కడ ఇంకెలాంటి అవకాశాలు లేవు, మాకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు, మాకు ఈ గవర్నమెంట్లు ఏవి మాకు ఫ్రీగా ఇవ్వవు, మాకు ఎలాంటి ఉచితాలు లేవు. ఏం చేయమంటారు మరి? అడుగు తినమంటారా? ఎండి చావమంటారా? గత్యంతరం లేక ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్న దాంట్లో చిన్నో చితకో ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని మా సాగు మేము చేస్తున్నాము. ఇది కూడా మీ వల్లనేనా? అంటే మీరు లేకపోతే మేము బతకలేమా? ఇక ఉద్యోగాలు మీరే తీసుకుంటారు, ఉపాధులు మీకే, ఉచితాలు మీకే. మా వ్యాపారాలు మేము చేసుకుంటే కూడా తప్పేనా? నెక్స్ట్ వ్యాపార రాజకీయ కాంట్రాక్ట్ వ్యవస్థలను అలాగే రాజకీయం అంటారా? రాజకీయం గురించి మాట్లాడుతున్నారా మీరు? ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారు? సామాన్యులు ఎంతమంది ఊర్లలో కష్టపడుతున్నారు? రాజకీయ నాయకులకు ఓట్లేసి గెలిపించేది ఎవరు? ఎందుకు వేస్తున్నారు ఓట్లు? వేయకండి. మీ ఇళ్ళకి వాళ్ళు ఓట్లు అని వస్తే మేము వేయము అని చెప్పి పంపించండి. మీరు ఆల్రెడీ దోసుకుంటున్నారు, మేము మా కులపోలకే ఓట్లు వేసుకుంటాము, మీరు మాకు నచ్చలేదు మా ఓట్లు మీకు వేయము అని చెప్పి పంపించండి. ఎవరొద్దంటున్నారు? అట్లెట్లా చెప్తారు? చెప్పొద్దు కదా. ఎవరు డబ్బులు ఇస్తే మీరు వాళ్ళకి ఓట్లు వేయాలి. ఒక సామాన్యుడు డబ్బు లేనోడు మీ కులపోడే అనుకోండి, మీ కులపోడే నుంచి ఉంటాడు, మీరు డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేస్తారా? ఆ దమ్ము మీకుందా? ఇక్కడ కామెంట్ పెట్టడం కాదు, పైసలు తీసుకోకుండా ఓట్లు వేసే దమ్ము ధైర్యం మీకుందా? పైసలు లేని ఒక పేద బీసీని ఒక పేద ఎస్సీని గెలిపించేంత ధైర్యం మీకుందా? ఎందుకన్నా గాలి మాటలు మాట్లాడతారు? మస్తు చూసినాం ఇలాంటి. రాజకీయ కాంట్రాక్ట్ వ్యవస్థలను రాజ్యాధికారం అనే ముసుగులో గుప్పిట్లో ఉంచుకొని ఇక కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుతున్నారా? వెళ్ళండి. ఎవరైతే చెంచాగాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కాంట్రాక్టులు ఉంటాయి. ఆ చెంచాగిరి చేసుడు సామాన్య రేట్ల వల్ల కాదు, మధ్యతరగతి రేట్లు అసలే చేయరు, పేద రేట్ల వల్ల ఇంకా అసలే కాదు. ఎవడో చెంచాగాడు పక్కోళ్ళ అడుగులకు మడుగులతో చూడు, అలాంటి వాళ్ళు మాత్రం కాంట్రాక్టులు చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా పని చేయండి, మీకు కూడా ఇస్తారు కాంట్రాక్టులు. మీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెంచాగిరి చేయండి, మీకు కాంట్రాక్టులు ఇస్తారు. కాంట్రాక్ట్ వ్యవహారాలను రాజ్యాధికారం అనే ముసుగులో గుప్పిట్లో ఉంచుకొని 90% జనాలకు చెందాల్సిన ప్రతిఫలాలు మీరే పొందుతున్నారు. ఏమన్నా 90% జనాలకు చెందాల్సిన ప్రతిఫలాలు మీరే పొందుతున్నారు అంటే ఏ రకంగా రెడ్లు పొందుతున్నారు? మీకు క్లారిటీ ఉందా? ఫస్ట్ అంటే ఉచితాల రూపంలో ఇస్తున్నారా? పోనీ మాకు ఇంకేమన్నా ఏమంటారు రిజర్వేషన్లు ఇస్తున్నారా? కాలేజీల్లో ఫ్రీ సీట్లు ఇస్తున్నారా? స్కూళ్లలో ఫ్రీ సీట్లు ఇస్తున్నారా? కరెంటు బిల్లులు ఫ్రీగా ఇస్తున్నారా? మేము ట్రాక్టర్ కొనుక్కుంటామంటే సబ్సిడీ ఇస్తున్నారా? మేము 4 గొర్రెలు కాసుకుంటామంటే గొర్రెలకు సబ్సిడీ ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారా? ఏ రకంగా మేము అనుభవిస్తున్నాం మీ 90% జనాల ఫలాలను? ఇలాంటి కామెంట్లకి నేను రిప్లై ఇవ్వాలా? ఇవ్వకపోతే భయపడ్డట. నెక్స్ట్ ఇంకో కామెంట్ చదువుతాను. రిజర్వేషన్స్ అనేది ఒక డ్రామా. అధికారం రెడ్ల అంటే ఓసీల చేతిలో ఉంది, అందరినీ తొక్కి పెడుతున్నారు. అధికారం మాకు ఇవ్వండి, రిజర్వేషన్స్ మీకు ఇస్తాం. సూపర్ తమ్మి. అధికారాన్ని ఎవరిచ్చారయ్యా? ఎవరికి ఇచ్చారు? నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఇంకో కామెంట్ చదివిన తర్వాత రెండింటికి కలిసి ఒకే రిప్లై ఇస్తాను. రిజర్వేషన్స్ అనేది వట్టి డ్రామా. అధికారం రెడ్ల అంటే ఓసీల చేతిలో ఉండి అందరినీ తొక్కి పెడుతున్నారు. అధికారం మాకు ఇవ్వండి, రిజర్వేషన్స్ మీకు ఇస్తాం. మల్లికార్జున్ యాదవ్ గారి కామెంట్. నెక్స్ట్ ఇంకోటి, ఈయన పేరు కూడా మల్లికార్జునేనంట. రెడ్లకు దమ్ముంటే డబ్బు మందు మాఫియా లేకుండా ఎన్నికలకు రండి, ఎవడి దమ్ము ఏందో చూపిస్తాం. బాగుంది కామెంట్, చాలా బాగా రాశారు. తెలుగు మీడియం స్టూడెంట్ అనుకుంటా, అచ్చ తెలుగులో నాలాగే చాలా బాగా రాసినారు. నెక్స్ట్ ఇంకో కామెంట్. 40% ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు, ఈయన పేరు విజయ్ అంట. సోదరుడు చాలా పద్ధతిగా పెట్టిండు కామెంట్. ఇలాంటి ఎదవాలని వద్దులేండి, మంచి మాటలు వస్తున్నాయి కానీ నేను కూడా మీలాగా సంస్కారహీనంగా మాట్లాడలేను కదా. కామెంట్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి.
విజయ్ అంట. 40% ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు. రెడ్ల జనాభా ఎంత? 2%. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా చాలా రాసేయండు. అన్నగారు, నేను అన్న అనాలంటే కూడా క్షేమనిపిస్తుంది అయ్యా నాకైతే. అయ్యా విజయ్ గారు, సిగ్గు నాకు దేనికయ్యా? రిజర్వేషన్లు అని చెప్పి రాష్ట్రాన్ని దేశాన్ని సంక నాకించారు. మీకు లేని సిగ్గు నాకెందుకయ్యా? రిజర్వేషన్ల పేరు చెప్పుకొని అడుగు తినే మీకు లేని సిగ్గు. ఆడబిడ్డనయ్యుండి కూడా నా వరకు నేను సంపాదించుకొని నా కష్టంతో తింటున్నాను, నాకెందుకయ్యా సిగ్గు? సిగ్గు అంటూ పడితే గిడితే మీరు పడాలా, అడుక్కు తినేవాళ్ళు సిగ్గుపడాలా? మాకున్నట్టే 2 కాళ్ళు 2 చేతులు మీకు ఉన్నాయి కదా, పనులు చేసుకొని బతకలేరా? 2% ఉన్నటువంటి రెడ్లు ఓట్లు అడిగితే మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారు? వేయొద్దు. ఎవడయ్యా ఓట్లేసి గెలిపించింది 40 మంది ఎమ్మెల్యేలని? నేను గెలిపించినామా? 2% ఉన్న రెడ్లు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలు అయిపోయినారా? ఈ 2% రెడ్లు ఓట్లు వేస్తేనే గెలిచిపోయినారా వాళ్ళు? మెదడు ఉండే మాట్లాడుతున్నారా? ఇంకేమన్నా అయిందా? కామెంట్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టాలి. ఎవరికయ్యా సిగ్గులేంది? 2% ఉన్న రెడ్లు 2% కాదు, 1% అన్నా కూడా పెద్దగా దీనిలో నేను ఫీల్ అయ్యేదేం లేదు. ఎందుకంటే మా బలం ఎంతో మాకు తెలుసు, మా బలగం ఎంతో మాకు తెలుసు. ఫోన్ ఉంది కదా టక 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 నొక్కడం కాదు ఇక్కడ. రెడ్లు 2% ఉండగా 40 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యిండ్రు అన్నది మీ క్వశ్చన్. ఇందాకటి తమ్ముని క్వశ్చన్ కూడా అదే. దమ్ముంటే మందు మాఫియా లేకుండా రండి అని కదా, మందు మాఫియా డబ్బులు లేకుండా రండి అని ఈయన. 2% ఉన్న రెడ్లు 40 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యిండ్రు అని ఆయన. అయ్యా మీకు తెలుసో లేదు, 119 కాన్స్టిట్యున్సీలో దగ్గర 90 సీట్లు జనరల్లోనే ఉన్నాయి. అంటే ఎవరైనా పోటీ చేయవచ్చు. ఒక రెడ్లే అని ఎక్కడ రాసిపెట్టలేదు అక్కడ. ఎందుకు మీరు పోటీ చేయట్లేదు అంటే మీకు గెలుస్తామన్న నమ్మకం లేదు. ఫస్ట్ మీరు గెలుస్తారు అన్న నమ్మకం మీకు లేదు. మీరు గెలిపిస్తారు అన్న నమ్మకం పోటీ పడాలనుకున్న వాళ్ళకి లేదు. ఎవరన్నా నిజంగానే ఒక పేద బీసీ వచ్చి నాకు రాజకీయాలంటే ఇష్టము, నేను గెలుస్తాను, నేను ప్రజలకు సేవ చేస్తాను, నా జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తాను అని మీ దగ్గరికి వస్తే మీరు ఓటేసి గెలిపిస్తారా? డబ్బులు తీసుకోకుండా ఓట్లేసి గెలిపిస్తారా? మందు తాగిపియకుండా మీరు వాళ్ళ వెంట తిరుగుతారా? మీకంటూ ఓ మూట చెప్పకుండా మీరు వాళ్ళతో పాటు తిరుగుతారా? వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? వాళ్ళకి ఓటేస్తారా? అంటే తప్పేవర్ది? ఎలక్షన్స్ రాగానే పైసలు కావాలి, పైసలు ఎవడిస్తే వాళ్ళు వెంట తిరగాలి, వాళ్ళు జిందాబాద్ కొట్టాలి. ఎలక్షన్స్ అయిపోయినాక బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అని చెప్పి కులాలు గుర్తొస్తాయి. మీ గుండెల మీద చేసుకొని చెప్పు, రెడ్లు పైసలు ఇస్తే తీసుకొని ఓట్లేయలే మీరు? నా ఓటు కరీంనగర్ జిల్లాలో ఉంది. నా ఓటు నేను బీసీలకు వేసిన. ఎంపీ బీసీని, ఎమ్మెల్యే బీసీని. రెడ్లకి మీరు అందరు ఓట్లు లేకుండానే రెడ్లు గెలిచిండ్రా? 40 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అయినరు అంటే వాళ్ళ ఓట్లు వాళ్ళే గుద్దుకున్నారా? పోనీ 2% ఉన్న ఓట్లు అందరు పోయి మీ ఓట్లు వేసి వచ్చిండ్రా? పోనీ మీకోసం ఖర్చు పెట్టే డబ్బుల్ని పేద రెడ్లందరూ తీసుకొని తల ఇంత పంచుకొని మిమ్మల్ని బెదిరించి ఓట్లు వేయించిండ్రా? ఏ రకంగా 40 సీట్లు వచ్చినాయి? 40 మంది ఓట్లు పడితేనే కదా గెలిచిండ్రు. ఆ ఓట్లు వేసింది దేవుడు మీరు కాదా? ఇప్పుడు చెప్పుండ్రి, మీ రాజాధికారాన్ని మేము గుంజుకున్నామా, మీ చేతులారా మీరే పోగొట్టుకున్నారా? ఎవడి స్వార్థం వాడికి. ముందు మాత్రం బాగా మాట్లాడాలి, అటేటు పోగానే ఎవడి పైసలు ఇస్తే వాడికి సపోర్ట్ చేయాలి. ఇట్లా చేసుకుంటూ మీ లాలుచితనాలతోటి మీ జాతిని మీరు నాశనం చేసుకొని మీరు మంది మీద పడి ఏడుస్తే ఏమొస్తుంది? మేమందరం కలిసికట్టుగా పోదాం అనుకుంటున్నాం. అందుకే కదా నా ఓట్లు బీసీలకు వేసిన. నేను అట్లే ఒరుతున్నానా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? ఎవరికయ్యా సిగ్గుండాలి? ఎవరికయ్యా సిగ్గుండాలి? డబ్బులు తీసుకొని డబ్బుల కక్కుతి పడి ఓట్లేసిన మీకుండాలా సిగ్గు, మానం, శరణం ఇంకేమన్నా? మాకుండాలా? అడుగుతారు. పోటీ చేయడం అనేది హక్కు. ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరినైనా అడుగుతారు. మాకు ఓటు వేయండి అయ్యా అని వచ్చి ఎట్లా అడుగుతారు? వాళ్ళకి ఓట్లు వేసినా మీకు సిగ్గు లేదు. డబ్బులు తీసుకొని వాళ్ళకి ఓట్లు వేసినా మీకు సిగ్గు లేదు. పేదరెడ్లకి కాదు ఇక్కడ సిగ్గులేంది, 2% ఉన్న వాళ్ళకి కాదు సిగ్గులేంది. మేము సిస్టమేటిక్ గానే ఉన్నాము. మా హక్కులను మేము పక్కాగా పాటిస్తున్నాము. ఏది న్యాయం ఏది అన్యాయం మాకు తెలుసు. మంచిగా గమనిస్తే ఈ రెడ్డి నాయకులకు వేసిన ఓట్లు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. మీ వాళ్ళకి మీరు వేసుకోలేరు, ఎందుకంటే మీ ఓడు బాగుపడితే మీరు చూసి ఓర్వలేరు. ఇందులో ఎవరైనా పేదరెడ్లు ఉన్నారా నాయకుల్లో? పేదరెడ్లు గెలిచిన వాళ్ళని చూపిస్తారు ఒకరినన్నా? అందరూ మంచి డబ్బున్నోళ్ళే గెలిచారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ డబ్బున్నోళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మా భూముల జాగాలు మీరు గుంజుకున్నారు, మాకు ఇచ్చేయండి అని వాళ్ళని అడగాల్సింది. వాళ్ళకి ఓట్లేసి ఎట్లా గెలిపించిండ్రు? వాళ్ళని ఏమన్నారు?
వాళ్ళ దగ్గరికి ఎక్కడి నుండి వచ్చినాయి? అంత డబ్బు వాళ్ళ దగ్గరికి ఎక్కడి నుండి వచ్చింది? దోచుకుంటున్నారు. మిమ్మల్ని దోచుకుంటే గీసుకుంటే గనక ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళకి నెల నెల లక్షల్లో జీతాలు వస్తున్నాయి. మీకు ఉచితాలు వచ్చినట్టు వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఓడిపోయినా కూడా లైఫ్ టైం వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వాళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళకి లైఫ్ టైం పెన్షన్ వస్తుంది. అవంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము, పన్నులు కట్టే సొమ్ము. అంటే మా సొమ్మే, మీది కూడా కాదు అది. అంటే మేము పన్నులు కట్టాలా? మేము కామ్గా మా వ్యాపారాలు, మా బిజినెస్ లేవో మేము చేసుకోవాలా? మా కడుపు తిప్పలు మేము పడాలా? మీరు తిడితే మేము పడాలా? ఆ నాయకులు జాడిస్తే మేము భరించాలా? ఓట్లు ఏమని వాళ్ళు మంచిగానే మీ ఇళ్లలోకి వస్తారు. మీ పనులు చేయమని మీరు మంచిగానే వాళ్ళ ఇళ్లలోకి వెళ్తారు. వాళ్ళ ముందు నోర్లు మెదపరు. సామాన్యుల దగ్గరికి వచ్చి మాత్రం ఓ ఆహా ఓహో అని వస్తా ఉంటారు. ఇది మాదే, అది మాదే అని. మొన్ననే చెప్పిన, దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పట్టుకొని రండి, మాట్లాడండి అని. ఆడ కూడా వచ్చి పోస్తాం అంటాడు, వీడు కూడా వచ్చి రేట్లు దొంగలు అంటారు. ఎక్కడ దొంగతనం చేయంగా చూసిండు అయ్యా రేట్లు. ఇప్పుడు నేనంట తాగుబోతు అని. నాకు మీ వాడే పంపించిండు వీడియో. చూడండి, ఇదిగోండి మీ మహారాజన్ గారి భాగవతం. ఇది పరిస్థితి. ఎక్కడ ఆయన ఆంధ్ర కదా, ఇక్కడ ఏం పని ఆయనకి? ఆయన ఎవరో విశాఖని వచ్చిండు కదా, ఆయన ప్రాపర్ ఎక్కడండి? ఆయన తెలంగాణలో ఏం పని? ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు చేసి ఆగడాలు భరించలేకనే ఆంధ్ర తెలంగాణ అని ఎవరి వాళ్ళ విడిపోయినాం. ఆంధ్ర నుండి వచ్చిన వ్యక్తికి తెలంగాణలో ఏం పని ఇప్పుడు ఇక్కడ? ఆయన వచ్చి తెలంగాణ రేట్లను ఏ రకంగా తిరుగుతున్నాడు? మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? వెళ్ళండి, అందరూ వెళ్ళి ఆంధ్రాలో ఉండండి. అంటే తెలంగాణ ఓన్లీ రెడ్లకే కావాలా? మీకు అవసరం లేదా? తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి నోట్లు లేవా? మీరు మాట్లాడలేరా? ఓపిక పడుతూ ఉంటే రోజు రోజుకి ఇంకా విచ్చలవిడిగా తయారవుతున్నారు నిజంగా. ఇందాక తమ్ముడు కామెంట్ పెడుతున్నాడు, అక్క ముందు నీ పేరు చివర తోక తీసేయని. ఏం రా భయ్, నేను ఎందుకు తోక తీసేయాలా? మహేష్ గౌడ్ అని పెట్టుకుంటారు, నవీన్ గౌడ్ అని పెట్టుకుంటారు, రాజేందర్ యాదవ్ అని పెట్టుకుంటాడు, ఇంకెవరో కుమ్మరి అని పెట్టుకుంటాడు, ఇంకెవరో వచ్చి కమ్మరి అని పెట్టుకుంటాడు. ఇక వీళ్ళైతే పటేల్ అని పెట్టుకుంటారు మంచిగా, నవీన్ పటేల్, రాజేష్ పటేల్, ఎల్లయ్య పటేల్, మల్లయ్య పటేల్ అని. ఈ తోకలన్నీ రిజర్వేషన్లు తీసుకుంటూ పుక్కిట్ల తింటూ ఉన్న మీరే తోకలు పెట్టుకుంటున్నారు. మేము పన్నులు కట్టుకుంటూ మా కష్టంతో తింటున్నా మేమెందుకు రెడీ అని పెట్టుకోవాలంటే భయపడాలా? ఒకవేళ భయపడితే గిట్ట మీరు భయపడాలా? అయ్యో మేము ఉచితాలు తీసుకుంటున్నాము, మళ్ళీ మా కులాలను ఎందుకు ఆడుకోవాలా, వద్దు కదా అని చెప్పి. రెడ్లు ఏమన్నా అంటారేమో, వాళ్ళు పన్నులు కడితే మేము ఫ్రీగా తింటున్నాం కదా, మాకు ఆల్రెడీ గతి లేదని చెప్పి అడుగు తింటున్నాము, మేము వచ్చి మళ్ళీ తోకలు ఎందుకు పెట్టుకోవాలా అని ఆలోచించి మీరు కదా భయపడాలా? మేమెందుకు రెడ్డి అని పెట్టుకోవడానికి భయపడాలా? బాజాప్తా పెట్టుకుంటాం. నా పేరు సింగిరెడ్డి లతారెడ్డి, మా నాన్న రెడ్డి, మా మామ రెడ్డి, మా ఆయన రెడ్డి. సో నేను రెడ్డి అని పెట్టుకుంటాను. నా కష్టంతో నేను బతుకుతున్నాను. మీరు ఇచ్చే ఉచితాలకి నేను ఆశపడి బతకట్లేదు. నా పిల్లల్ని నేను ఏ కాలేజీల్లో, స్కూళ్ళల్లో మీరు ఇచ్చే రిజర్వేషన్లలో చదివించుకోలేదు. నా కష్టంతో నేను చదివించుకున్నాను. నేను ఎక్కడ గవర్నమెంట్ నుండి ఒక రూపాయి కూడా వాడుకోవట్లేదు. సో నేను ఎందుకు భయపడాలా? నాకేం అవసరం? అయినా ఈ మాట నేను ఇప్పటి వరకు ఎప్పుడు అనలేదు. నా పేరు లత, నా పేరు చివరి సింగిరెడ్డి ఉంటది, అది నా ఇంటి పేరు. అయినా కూడా తోక తీసే అంటే మీకోసం నేను నా ఇంటి పేరుని మార్చుకోనా? దీనికి మార్చుకోవాలి అని నా ఇంటి పేరుని మీరు మార్చుకోండి, మీ పేర్లు మార్చుకోండి, మీ ఇంటి పేర్లు మార్చుకోండి. అయినా మార్చుకుంటారు కదా, రకరకాలుగా మార్చుకుంటారు. మీకు ఫ్రీగా వస్తుంది అంటే పినాయిల్ అయినా తాగుతారు, మాకు తెలీదా? మొన్ననే చెప్పిన, ఏమన్నా ఉంటే రిజర్వేషన్లు తీసేసి ఆర్థిక అసమానతలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉన్నోడు లేనోడు అని 2 కులాలు పెట్టేస్తే అన్నీ పోతాయి, అందరం సమానమే. అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి బతుకు వాళ్ళు బతకచ్చు, ఎవరు తిట్టాల్సిన పని లేదు, ఎవరు పడాల్సిన పని లేదు, ఒకరినొకరు మాట్లాడుకోవాల్సిన అవసరం అసలే రాదు. పెద్దోడు లేదు, చిన్నోడు లేదు, అందరూ సమానమే. ఉన్నోడు లేనోడు, ఉన్నోళ్ళంతా ఒక కులం, లేనోళ్ళంతా ఒక కులం. దానికి ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? అంటే మీ వెనకాల ఆస్తులని దాచిపెట్టుకొని ముందు మాత్రం రిజర్వేషన్లను కొట్లాడుతున్నారు. అదే కదా మీకు కావాల్సింది. నేను చూపిస్తా, బీసీలో కోటీశ్వర్లను నేను చూపిస్తా. బీసీలందరూ పేదోళ్ళేనా? అట్లా అని బీసీలందరూ ఇది, బీసీలందరూ కోటీశ్వర్లు, బీసీలకి ఎందుకని నేను అన్నానా? ఎస్సీలలో కోటీశ్వర్లు లేరా? అంటే 100లో 1-2 కోటీశ్వర్లు అయినంత మాత్రం ఎస్సీలు మొత్తం కోటీశ్వర్లు, ఎస్టీలు మొత్తం కోటీశ్వర్లు అనాల్సిందేనా? అవి నోర్లా లేకపోతే తాటి మట్టల్లా? నాకు అర్థం కాదు. వివేక్ వెంకటస్వామి ఏమైంది? ఆయనకు కోట్లకు పడిగెత్తిండు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఎస్సీలకు పంచుతున్నారు, ఎస్సీలందరూ కోటీశ్వర్లు అనడమేనా?
రెడ్లందరూ కబ్జా కోర్లట. అయ్యా నేను కష్టపడి నేను 16 ఏళ్ళు బొటిక్ నడుపుకొని ₹1 పోగేసి, మళ్ళీ పోగేసి అంటే మీ తాతలు ఇచ్చిండ్రు అవన్నీ మా తాతల ప్రాపర్టీసే అనకండి. నేను 2006 నుండి స్టిల్ ఇప్పటి వరకు బొటిక్ నడుపుకొని అట్లే మా ఆయన రియల్ ఎస్టేట్ చేసి రూపాయి పోగేసి శ్రీరామ్ చిట్స్ లో ప్రైవేట్ గా ఇట్లా చిట్స్ వేసుకుంటూ ₹1 పోగేసి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎక్కడెక్కడ పెట్టినా ఎప్పుడెప్పుడు ఎంతెంత కట్టినా చిట్టి లిఫ్ట్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్కి ఎంత కట్టినా అన్నది. ఫైనల్ గా నా పుట్టింటి వాళ్ళు పెట్టిన నా అత్తగారు పెట్టిన బంగారం కూడా తాకట్టు పెట్టుకొని ఉన్నది లేనిది ఏమన్నా ఉంటే అన్ని పెట్టి నేను ఇక్కడ భూమి కొనుక్కున్న హైదరాబాద్ లో. దాన్ని ఒక గౌడు ఒక కమ్మాయిన కలిసి కబ్జా పెట్టింది. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఒక గౌడు కబ్జా పెట్టింది కాబట్టి గౌడ్స్ అందరు కబ్జా కోర్లు అన్నానా నేను? రెవెన్యూ పరంగా 100కి 200% జెన్యున్ గా ఉన్నాను నేను. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాను, ఆయన ఒక ఎస్సీ. ఆర్డీఓని కలవమన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను, ఆయన ఎస్సీ. కలెక్టర్ని కలవమన్నారు, వెళ్ళి కలిశాను, ఆయన రెడ్డి. ఆయన ఇచ్చిన సలహా మీరు సర్వే చేయించండి అని. సరే అనేసి సర్వేకి అప్లై చేశాను. సర్వేయర్లు ఇద్దరు ఎస్సీలే. సర్వే చేయించేశాను, పంచనామా కాపీ వచ్చింది. తీరా ల్యాండ్ పైనకి పోదామంటే చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టేసుకొని వాడు బాజాబ్దా సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఎవరిని అడగాల నేను? పోలీసుల దగ్గరికి వెళ్తాము, అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం మీ వ్యవస్థే. ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళే ఉంటారు. డీసీపీ ఒక్క ఆయన రెడ్డి ఉన్నట్టున్నాడు, మిగతా అందరూ వీళ్ళే ఉన్నారు. అయినా పర్వాలేదు, మనోలే కదా, వెళ్ళినాను. ఎక్కడా న్యాయం జరగదు. ఫైనల్ గా ఏమంటారు, మీరు కోర్టుకు వెళ్ళండి అంటారు. జస్ట్ సలహా, కోర్టుకు వెళ్ళండి అని. అన్ని మూసుకొని వచ్చి ఇంట్లో కూర్చున్నాను. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో యుద్ధం చేయలేను. పుస్తకం అక్కడికి పోతే రెడ్డమ్మ వచ్చింది, కొట్టింది, కబ్జా పెట్టింది అంటారు. నా భూమే, డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గరే ఉంటాయి, డబ్బులు కట్టిన ప్రూఫ్ అంతా నా దగ్గరే ఉంటది, రిజిస్ట్రేషన్ నా పేరు మీదనే ఉంటది. కబ్జా మాత్రం వేరే వాళ్ళు పెడతారు. కనీసం వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంది అని కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు రారు. ఏమనంటే మేము బీసీలం. అట్లా అని మిమ్మల్ని ఏదో నేను ల్యాండ్ ఇప్పియండి, నా ల్యాండ్ ప్రాబ్లం లో ఉంది అని ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోవట్లేదు. నాకు ఆ సత్తా ఉంది, నా ల్యాండ్ నేను ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు. కానీ చెప్తున్నాను, రెడ్లందరూ కబ్జా కోర్లు అంటున్నారు కదా, మా భూములని మీ వాళ్ళు కబ్జా పెడుతున్నారు. హైదరాబాద్ లో మొత్తం అదే నడుస్తుంది. రెడ్లు ఎవరు కబ్జాలు పెట్టట్లేదు ఇక్కడ, ఎవడో రాజకీయ నాయకులు బలిసిన వాళ్ళు పెడుతున్నారు. మాకు సంబంధం లేదు. అది పేద రెడ్లు ఎవరు పెట్టట్లేదు, బలిసిన మాకు సంబంధమే లేదు. మా భూములని మీ వాళ్ళే కబ్జాలు పెడుతున్నారు. 2 భూముల్లో నాకు వాళ్ళే తగిలినారు. ఇంకొకటి మేడ్చల్లో, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఈ ముగ్గురి హస్తంతో అవే 2 సామాజిక వర్గాలు, ఒకటి గౌడ, ఒకటి మున్నూరు కాపు, వాళ్ళ అనుచరులతో వాళ్ళ బినామీలతో కబ్జా పెట్టేసింది. ఏవో దిక్కుమాల ఫేక్ డాక్యుమెంట్స్ ఒకటి పట్టుకొని. అట్లా అని చెప్పి లబో దిబోమని మొత్తం బీసీలు మొత్తం కబ్జా కోర్లు, నా భూమి కబ్జా పెట్టిండ్రు, మొత్తం గౌడ్స్ అందరు కబ్జా కోర్లు, మున్నూరు కాపులందరూ కబ్జా కోర్లు, వామ్మో వాయు అని వస్తున్నానా నేను? తంతాం గుద్దుతాం నరుకుతాం నోట్లో పోస్తాం అంటున్నాను. నా సైడ్ న్యాయం ఉంటే ఖచ్చితంగా గెలుస్తాను, అంతే. అంతవరకు అనుకోని నా ఫైట్ ఏదో నేను చేస్తున్నాను. మీరు ఎందుకు అట్లా సైలెంట్ గా మీ పని మీరు చేసుకోవట్లేదు? ఎంతసేపు రెడ్లు కబ్జా కోర్లు ఎక్కడ చూసినాయా మీరు? రాజకీయ నాయకులు కబ్జా కోర్లు అనండి, మీరు అనాలి. రెడ్లు కబ్జా కోర్లు ఎక్కడ చూసినాయా మీరు? ఇదే మాట నేను అడుగుదాకా మిమ్మల్ని అనలేదు, రాజకీయ నాయకులు అన్నాం. రాజకీయ నాయకులు అన్నప్పుడు మీరు ఏం చేయాలా? రాజకీయ నాయకులు కబ్జా కోర్లు అనండి, మాకేం సంబంధం లేదు. రెడ్లు కబ్జా కోర్లు అంటే మేము కదా హట్ అయ్యేది. పోనీ కబ్జా చేసినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? మీ వాళ్ళు మా భూములని కబ్జా చేసినట్టు నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. ఎవడొస్తాడో రండి. విషాదన్ మహారాజు గారు వస్తారా? తీర్మార్ మల్లయ్య వస్తాడా? ఆయన ఎవరో చిరంజీవులట, ఆయన వస్తాడా? ఎవరొస్తారో రండి, నేను చూపిస్తాను ప్రూఫ్స్. ఫుల్ డాక్యుమెంట్స్, లీగల్ గా ఉన్న అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాను. వాళ్ళు కబ్జా పెట్టిన తీరు విధానం చూపిస్తా. వాళ్ళ దగ్గర ఏ రకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయో నేను చూపిస్తా. మీరు న్యాయం చేయగలుగుతారా? మైకులలో ఎవరైనంత ఈజీ అనుకుంటున్నారా? భూములు, జాగాలు, కబ్జాలు అంటే నోటికి ఏది వస్తే అది వాగడమేనా? మీ పిల్లలు స్టేట్స్ లోకి వెళ్ళి పుష్కలంగా సంపాదిస్తున్నారు, మీకు డాలర్లు పంపిస్తున్నారు. అరే బాబు చేస్తున్నారు అక్కడ పిల్లలు, గమనిస్తున్నారా మీరు? సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్నారు, పార్ట్ టైమ్ సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్నారు చదువుకుంటూ. ఇక్కడ మాకు గతి లేక గత్యంతరం లేక దేశం విడిచిపెట్టిపోయి దీంతో ఏమైతుంది తెలుసా? సూపర్ మార్కెట్లలో పనిచేసుకుంటున్నారు.
మీ వాళ్ళందరూ దేశాలలో ఉన్నారు అంటే మీకు విషయం తెలుసో లేదు, మన తెలంగాణకు వచ్చే ఫండ్లో దగ్గర దగ్గర 25 నుండి 30% మొత్తం ఎన్ఆర్ఐలు పంపిస్తుంది. వాళ్ళే కనుక ఫండ్ పంపించకపోతే ఏ ఒక్క రోజు మన సీఎంలు గవర్నమెంట్ జాబర్స్ కి జీతాలు ఇవ్వలేరు. ఎక్కడ నుండి నడుస్తుంది అనుకుంటున్నారు తెలంగాణ? ఎన్ఆర్ఐ ఫండ్ లేకుండానే నడుస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడే కాదు, దేశం వదిలేసిపోయినా కూడా దేశం మీద ప్రేమతో ఎన్ఆర్ఐ ఫండ్ ఎప్పటికప్పుడు వస్తానే ఉంది. కనుక్కోండి తెలివిలుంటే. మానండి, ఇప్పటికైనా మానండి. అడ్డమైన కారు కూతలు కుయ్యకండి. అనవసరంగా ఉన్న రిజర్వేషన్లు పోయేలాగా చేసుకోకండి. నాకు తెలిసి ఎక్కువ రోజులు ఏమి ఉండవులేండి రిజర్వేషన్లు. కానీ అదే సామెత ఉండే, పాత సామెతోటి. పెట్టనం ఎట్లాగూ పెట్టలేదు, రోజు పెట్టే ఈ ముండె ఎక్కడ పోయిందో అన్నారట. ఒకరోజు తిండి పెట్టకపోతే, పెట్టి ఒకరోజు పెట్టకపోతే ముండ అయిపోయింది ఆటోమేటిక్ గా. పెట్టనం ఎట్లాగూ పెట్టలేదు అంటే పెట్టనం అమ్మాయింది, పెట్టినామే మాత్రం ముండ అయ్యింది. అట్లనే ఇన్ని రోజుల నుంచి మేము పన్నులు కట్టి మిమ్మల్ని మేపుతూ ఉంటే, మేము దొంగలము, మేము కూనీకోర్లము, మేము కబ్జాకోర్లము, మేము దోపిడి దొంగలం అయిపోతున్నాం రోజు రోజుకి. అందుకే వీలైనంత తొందరలో అయితే మీ నోర్లు కంట్రోల్లో పెట్టుకోండి. లేదు అంటే తొందరలో రిజర్వేషన్లు మొత్తం ఎత్తేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా మేము పనులు చేయకపోతే మీ వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి అట. మేము పనులు చేయకపోతే మీ వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి అట. చెయ్యకండి అయ్యా, చెయ్యకండి. మీరు మా దగ్గర పనులు చేయకండి. ఏ బిజినెస్ లో అయినా మీ ఓనర్లు కనుక రేట్లు ఉంటే ఇమీడియట్ గా రిజైన్ చేసేయండి. రేపటి నుండి నేను పని చేయను అని చెప్పేసి వెళ్ళిపోండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు పని ఇవ్వకపోతే మీకు పూట గడవదా, లేదు మీరు లేకపోతే వాళ్ళకి పనులు కావా అని. రెడ్ల కాలేజీలో మా పిల్లలని జాయిన్ చేయము, రైట్? చేయకండి, అస్సలు చేయకండి. రెడ్ల కాలేజీలో, రెడ్ల స్కూళ్ళలో మీ పిల్లలను జాయిన్ చేయకండి. అయితే మీ 35 మార్కులు చదివిన టీచర్లు చెప్పే చదువు ఉంటుంది కదా, అక్కడ చదువు చెప్పించండి. అది కాదు అంటే మీరు కాలేజీలు పెట్టుకోండి, తీయండి. మీ దగ్గర దాచుకున్న డబ్బులు మొత్తం బయటకు తీసి కాలేజీలు, స్కూళ్ళు పెట్టుకోండి. అది కాదు అంటే చదువు చెప్పకండి, మీ పిల్లలు ఇంట్లోనే ఉంచుకోండి. ఎట్లాగో పుక్కిట్లు వస్తున్నాయి కదా రిజర్వేషన్లు, మీరు తింటున్నారు కదా, అట్లనే మీ పిల్లలు కూడా తింటారు. మేము జాయిన్ చేయము, మేము పనులు చేయము. పనులు చేయకండి, జాయిన్ చేయకండి. ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? లేకపోతే మొన్న ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరు, తీర్మాన్ మలయ, గవర్నమెంట్ మొత్తం కరెంటు బిల్లులు మొత్తం మాఫీ చేసిందట, మొత్తం ఊర్లలో రైతులు మొత్తం బాగుపడ్డారట, రెడ్ల కోసమే కరెంటు బిల్లులు మాఫీ చేసిందట. అదే తీర్మాన్ మలయ ఏం చెప్తాడు? ఊర్లలో భూములు జాగాలు మొత్తం బీసీలే, ఊర్లలో వ్యవసాయం చేస్తుంది కేవలం బీసీలే, మా బీసీలే వ్యవసాయం చేస్తున్నారు, రెడ్లు మొత్తం సిటీలో బతుకుతున్నారు, ఏసీలలో బతుకుతున్నారు, వీళ్ళు అసలు వ్యవసాయమే చేయట్లేదు అని అదే తీర్మానం మలయ్య చెప్తాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? రెడ్లకి మొత్తం మాఫీ చేసిందట, వ్యవసాయదారులు మొత్తం రెడ్లేనట. చూడండి, ఎటు వాటమైతే అటే మాట్లాడడం. మళ్ళీ చెప్తున్నా, మీకు చేతనైతే మీ పనులు మీరు చేసుకోండి. మీ హక్కుల కోసం మీరు గట్టిగా కొట్లాడండి. మీ హక్కులను వద్దు అనే మీ హక్కుల కోసం కొట్లాడొద్దు అనే రైట్ గాని, ఆ రకమైన హక్కు గాని నాకు లేదు. నా ఇంటెన్షన్ కూడా అది కాదు. మీరు మీ హక్కుల కోసం కొట్లాడొద్దు అనే హక్కు ఎవరికీ లేదు, అనాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. నా ఇంటెన్షన్ కూడా అది కాదు. ఎవరి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడండి, ఎవరికి కావాల్సినవి వాళ్ళు సాధించుకోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. పక్కోళ్ళ మీద పడి ఏడవకండి. ఇంకొకసారి ఎవడైనా రెడ్లు 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 అంటే నిజంగానే తంతం ఉరికించుకుంటా కొడతాం. రెడ్లు అంటే నిజంగానే మీరు మా దగ్గర పనులు చేయరా? రెడ్లు మిమ్మల్ని దోసుకొని తింటున్నారా? చలో అన్ని పనులు మానేయండి, రెడ్ల దగ్గర మీరు పనులు చేయకండి, రెడ్ల కింద మీరు తలలు వంచకండి. మిమ్మల్ని ఎవరు వంచమంటున్నారు? మీకు జీతాలు కావాలా? మీరు వెళ్ళి రెడ్ల కింద జాబ్ చేస్తున్నారు అంటే మేము ఉపాధి ఇస్తున్నట్టే కదా. ఇందాక తమ్ముడు కామెంట్ పెట్టిండు కదా ఉపాధి అని. ఆ ఉపాధి రెడ్లు మీకు ఇస్తున్నారు. మీకు అది నచ్చలేదా? మానేయండి, మీ పనులు మీరు వేసుకోండి. రెడ్ల దగ్గర మేము కూలికి పోతున్నాము, వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళు కాలు మీద కాలేసుకుంటారు, మేము వెళ్ళి కూలి పనులు చేస్తున్నాము అంటారా? వెళ్ళకండి. మీరు పొలాల్లోకి కూడా పనులకు వెళ్ళకండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, లేదంటే బీడు ఉంచుకుంటారు. అది కాదంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. మీకెందుకు? వాళ్ళ దగ్గరికి పనికి ఎందుకు పోతున్నారు మీరు?
రోజు 800 1000 మీకు కూలీ వస్తుంది. మీకు 1000 రూపాయలు కావాలి అంటే మీరు పని చేయాలి కదా. వాడు రేట్ అయితే మీకేంది, ఇంకెవడైతే మీకేంది. మీకు జీతం ఇస్తున్నారా లేదా? ఫ్రీగా అయితే చేస్తలేరు కదా. మేము చేస్తున్నాము అంటే మీరు ఫ్రీగా చేసి అప్పుడు అనండి, మేము రెడ్ల కింద ఫ్రీగా పని చేస్తున్నాము, మా వల్ల బతుకుతున్నారు రెడ్లు అని. జీతాలు తీసుకునే పనులు చేస్తున్నారు కదా. ఓ పని చేయండి, మీరే బిజినెస్లు పెట్టండి, మీ కింద మేము పనులు చేస్తాం. మాకు అలాంటి నామూషి ఏం లేదు. బతకడానికి ఏదో ఒక పని చేయాలా. అడుక్కు తినొద్దు, దోపిడీ చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు. మేము ఏ పని అయినా చేయడానికి రెడీ. అది కింది స్థాయి పనా, పై స్థాయి పనా, ఇంకెవరో చెప్పిన గవర్నమెంట్ ఆఫీసులలో అటెండర్లు మొత్తం మా ఊళ్ళే. రెడ్లు ఎవరైనా అటెండర్లు ఉన్నారా అని. ఎంఆర్ఓలు ఆర్డీఓలు మీ వాళ్ళు ఉన్నప్పుడు అటెండర్లు కూడా మీ వాళ్ళే ఉంటారు కదయ్యా. అంటే ఎంఆర్ఓ అయితే గ్రేటు, ఆర్డీఓ అయితే గ్రేటు, ఇంకేదో రెవెన్యూ ఆఫీసులో జాబ్ అయితే గ్రేటు, టీచర్లు అయితే గ్రేటు, డాక్టర్లు అయితే గ్రేటు. అటెండర్లు మాత్రం వద్దు. అంటే ఈ పై స్థాయి పనులన్నీ మీకు కావాలి, కింది మాత్రం రెడ్లను పెడదామంటారా? అదేనా మీ ఇంటెన్షన్? తెగించిండ్రు, మొత్తం మీద తెగించేసిండ్రు కంప్లీట్ గా. పేనుకు పెత్తనం వేస్తే తలంతా గొరిగిందట వెనకట, అట్లనే ఉంది. మొత్తమే తెగించేసిండ్రు కథం. మాట్లాడితే కనీసం మరి మాట మాట్లాడాలా వద్దా, బాగుంటుందా, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అవసరం లేదు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడేయడమే. అటెండర్లు మొత్తం మా వాళ్ళే. మీరు ఎప్పుడైనా రోడ్లు ఉడ్చినా, నువ్వు రోడ్లు ఉడ్చినా మేడం అట కామెంట్. నాకేం అవసరం అయ్యా రోడ్డు ఉడవడానికి? పోనీ అది గవర్నమెంట్ ఉద్యోగమా? నేను ఉడవకపోయినా మరి ఇళ్లలో చాలా మంది ఉన్నారు. ఆ అటెండర్లు, రోడ్లు ఉడ్చేవి, అవి కూడా మీరు తప్పుకోండి. మాకు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దు అని మీరు తప్పుకోండి, మేము చేస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు. మాకేం నామూషి లేదు. ఊరికనే పైసలు తీసుకుంటే నామూషి, ఊరికనే పుక్కెట్లు వచ్చింది తినాలనుకుంటే నామూషి, కానీ మంచిగా పని చేసుకొని బతకడానికి నామూషి ఎందుకు? వాళ్ళు జీతం ఇస్తారు, మేము పనులు చేస్తాం. ఓ పని చేయండి, బిజినెస్లు కూడా మొత్తం మీరే పెట్టండి, మేము మీ కింద పని చేస్తాం. మీరే ఉపాధి కల్పించండి, మేము మీ కింద పని చేస్తాం. మీరే జీతాలు ఇవ్వండి. లాస్ వచ్చినా మీరే భరించండి, లాభాలు వచ్చినా మీరే భరించండి, మీరే తీసుకోండి. ఓ బిజినెస్లు చేస్తే కుప్పలు మీరు కింద పనులు చేస్తే రెడ్లు కుప్పలుగా సంపాదించుకుంటున్నారు కదా. ఆ బిజినెస్ లేవో మీరే చేయండి అయ్యా, మాకే ఉపాధి కల్పించండి. ఈ అప్పులు చేసి, ఇక్కడ చిట్స్ లిఫ్ట్ చేసి, అక్కడ చిట్స్ లిఫ్ట్ చేసి, భూములు తాకట్టు పెట్టుకొని, నగలు తాకట్టు పెట్టుకొని, బిజినెస్లు పెట్టి లాసులు రాగానే అయ్యో మా పిల్లల పరిస్థితి ఏంది అని మేము టెన్షన్ పడాలు, నిద్రలేని రాత్రులు గడపడాలు. గమనించినా ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్లు అవి ఇవని చెప్పి ఉన్న పలంగా పోయిన వాళ్ళందరూ రెడ్లే ఉన్నారు, వీలైనంత వరకు రెడ్లే ఉన్నారు. హాస్పిటల్లో డీటెయిల్స్ కనుక్కోండి. వీలైనంత వరకు స్ట్రోకులు అవి మా వాళ్ళకే వస్తున్నాయి. ఎందుకో తెలుసా? టెన్షన్స్. మీకేముంది, అన్ని పుకిట్లు వస్తాయి, తింటారు పంటారు, మీకంటూ పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. పొద్దున్న లేస్తే పిల్లల ఫీజులు కట్టాలా, ఇంటి రెంట్లు కట్టాలా, మా కరెంటు బిల్లులు మేమే కట్టుకోవాలా, మా కిరాణా మేమే తెచ్చుకోవాలా, మా బియ్యం పప్పులు ఉప్పులు అన్ని మేమే కొనుక్కొచ్చుకోవాలి. మాకెవరైతే ఫ్రీగా ఇవ్వరు కదా. అయ్యో పొద్దున్న లేస్తే ఎట్లా గడుస్తుందా అని మాకు టెన్షన్లు, మీకెందుకు ఉంటాయి? బిజినెస్లు మీరే పెట్టండి, మీ కింద మేము మంచిగా వస్తాం. నెల 30 రోజులు పని చేస్తే 1వ తారీఖు జీతం వస్తుంది, ఫుర్సతిగా తీసుకొని తిని పండుకోక మాకెందుకే టెన్షన్లు? ఈ లాస్లతో మాకేం పని? పని చేస్తే పైసలు వస్తాయి బస్. మీరు బిజినెస్లు చేయండి, మాకు పనులు ఇవ్వండి, హ్యాపీ మేము. ఈ మాటని అనగానే ఏమంటారు? ఓ మీ దగ్గర 1000 ఎకరాల భూములు ఉన్నాయి అంటారు కదా. ఆ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉంటే తీసుకోండి, మొత్తం లాక్కోండి. ఆ భూములు ఉన్న రెడ్ల తరపున కాదు, పేద రేట్ల తరపున చెప్తున్నాను నేను. పేద రేట్లందరూ మీ దగ్గర పనిచేస్తారు, మీరే బిజినెస్లు పెట్టండి, మాకు మీరు జీతాలు ఇవ్వండి. కాలు మీద కాలు వేసుకొని ఫుర్సత్తుగా ఇట్లా కూర్చొని రెడ్లకు మీరు జీతాలు ఇవ్వండి. అట్లయితే మీకు హ్యాపీ కదా, మేము రెడీ. పని చేయడానికి ఎందుకు నామూషి? అవసరమే లేదు. మాకు పనిచ్చే వాళ్ళు దేవుళ్ళతో సమానం, కులం ఏదైనా కానివ్వండి, మాకు పనిచ్చే వాళ్ళు దేవుళ్ళతో సమానం. మీరు బిజినెస్లు పెట్టండి, మాకు పనులు ఇవ్వండి, చేస్తాం మేము. అంతేగాని అడ్డదిడ్డంగా ఎవరైనా రెడ్ల నోట్లో పోస్తాము, గవర్నమెంట్ మీరే, నాయకులు మీరే, మొత్తం మీ దగ్గరే ఉంది అని అడ్డదిడ్డమైన తలతిక్క వాగుడు వాగితే ఇప్పటి నుండి అయితే వదిలిపెట్టే సమస్యే లేదు. ఆయన ఎవరో ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ నీతులు చెప్తున్నాడు. ఆంధ్రాలో ఆయన మాటలు ఎవరు వినరా? ఆంధ్రప్రదేశ్ లో కదా, అక్కడ బీసీలు లేరా? వాళ్ళకి అన్యాయం జరుగుతులేదా? అక్కడ మాట్లాడాలి కదా. తెలంగాణలో బీసీలు లేరా? తెలంగాణలో బీసీలకు నోర్లు లేవా? మీరు మాట్లాడలేరా? ఆంధ్ర పెత్తనం వద్దనే కదా ఇళ్ళగొట్టినాం. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంటే పిచ్చిలేసి తెలంగాణ తెచ్చుకున్నామా? ఇప్పటి నుండి ఎవరైనా రెడ్లు అంటే తోలు ఒలుస్తాం బిడ్డ. మీ పనులు మీరు చేసుకోండి, మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం. రెడ్లు నచ్చలేదా? మా దుకాణాలలో కొనకండి, మా దగ్గర మీరు పని చేయకండి, వ్యవసాయ పనులకు కూడా మాకు మీరు రాకండి. మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం. మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రాకండి. పిచ్చి ఎక్కడైనా వాగితే మాత్రం చెమటలు తీస్తాం బిడ్డ.
ఆడపిల్లని అయిపోయినా ఇంతకంటే ఇంకా నేను మాట్లాడలేకపోతున్నా, మీ వాళ్ళ భాషలో నేను మాట్లాడలేకపోతున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోర్లు కంట్రోల్లో పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఇదివరకు ఎట్లయితే ఉన్నామో అట్లనే అక్క అంటే తమ్ముడు అని, అన్న అంటే చెల్లె అని ఇట్లనే ఉందాం. అడ్డమైన కులాల కుంపాట్లు పెట్టి పబ్బాలు గడుపుకోవాలనుకునే వాళ్ళ మాటలు నమ్మి, అనవసరమైన అడ్డమైన కూతలు కూస్తూ కులాల కుంపాట్లు పెట్టి బతకాలి అనుకునే వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా రెడ్ల మీద నోర్లు మారేసుకోకండి. థ్యాంక్ యూ.